హలో అందరికీ. మా పాప కోసం స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేద్దామని రాగుల్ని క్లీన్ చేస్తున్నాను. సో ఒక 2-3 టైమ్స్ అలా క్లీన్ చేసేసాను. ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని అందులో అన్ని రాగుల్ని పెట్టేసి మంచిగా నీళ్ళు ఆడిచ్చేసేసి ఒక 2 డేస్ సన్లైట్లో పెట్టేశాను. ఇలా చిన్న చిన్నగా స్ప్రౌట్స్ వచ్చేసాయి రాగులకి. మళ్ళీ నెక్స్ట్ డే వాటిని మంచిగా ఒక హ్యాండ్ కట్ ఎండేసానండి. నాకు క్వార్టర్స్లో అసలు ఎండ రాదు. సో నేను ఇలా ఫ్యాన్ కింద ఆరేసాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను వీటిని. మొత్తం అందులో ఉన్నాయి ఇంకేదైనా తేమ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోవాలని చెప్పేసి డ్రై రోస్ట్ చేసేసాక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో ఈ పౌడర్ని 8 బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను. కాస్త నీళ్ళని వేడి చేసినాను. ఒక 1 గ్లాస్ సరిపోతుంది, చిన్న గ్లాసు. నెక్స్ట్ చల్లటి నీళ్ళలోనే ఒక 2 స్పూన్స్ రాగి పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేశాను. ఆ వేడి నీళ్ళలో ఈ మిక్స్ చేసిన దాన్ని వేసేస్తున్నానండి. కలుపుతూ ఉండాలి ఫ్రీక్వెంట్గా, లేకపోతే అడుగంటిపోతుంది. మా పాపకి బనానా అండ్ రాగి ప్యూరీ అంటే చాలా ఇష్టం. దానికోసం ఒక హాఫ్ బనానాని స్మాష్ చేశాను. సో ఈ రెండింటిని మిక్స్ చేయాలండి. ఇక్కడ చూడండి, రాగి ప్యూరెట్ బాగా ఉడుకుతుంది. మొత్తం ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాక ఆ బనానా ప్యూరీలో రాగిని మిక్స్ చేసేసాను. ఒక స్పూన్ అలా బనానా ప్యూరీకి 3 to 4 స్పూన్స్ అలా రాగి ప్యూరీ మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమైనా లమ్స్ లాగా అనిపిస్తే మీరు ఈ 2 మిక్చర్ని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. బట్ నేనైతే చాలా కేర్ఫుల్గా చేస్తాను, అసలు లమ్స్ ఫామ్ అవ్వకుండా. అండ్ ఇందులో కాస్తంత నెయ్యి వేసేస్తున్నాను. మా పాప రెడీగా ఉందండి తినడానికి. ఆల్మోస్ట్ 9 అయిపోతుంది టైము. సో ఇప్పుడు తినిపిస్తున్నాను. ఫస్ట్ స్పూన్. తనకు చాలా ఇష్టం బనానా అంటే, సో తినేస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ నేను అట్లీస్ట్ ఒక 2 bites ఆఫ్ బనానా అని ఇస్తాను తనకి. ఈరోజు ఇలా ప్యూరీలో కలిపేసి ఇచ్చేస్తున్నాను, కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. ఒక 3-4 స్పూన్స్ తినిద్దండి చాలా బాగా. తర్వాత ఇంకా అస్సలు చూడదు. ఏ ఫుడ్ అయినా పెట్టేసండి మీరు. సో ఆ 4 స్పూన్స్ తిన్నా నాకు సరిపోతుంది. తను ఇష్టంగా తింటే చాలు. నేను అదే ట్రై చేస్తాను. తనకు డైలీ ఒక వెరైటీ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. పైన ఒక కార్డ్బోర్డ్ పెట్టాను, దాంతో ఆడుకుంటూ తినేస్తుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి వెరైటీస్ ట్రై చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టపడతారు. డైలీ ఒకే రకమైన ఫుడ్ కాకుండా డైలీ ఉగ్గు అనే ప్రిపేర్ చేస్తారు చాలామంది. సో ఇలా డిఫరెంట్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రౌటెడ్ రాగి నేను స్పెషల్గా ట్రై చేశాను 1 స్పూన్. నాకైతే నచ్చింది. నేను మా బాబుకు కూడా ఇదే పెడతానండి. వీక్లీ వన్స్ రాగి ప్యూరెట్ పెడతాను బాబుకి కూడా. బాబుకి 3 years ఇప్పుడు. సో తను కూడా ఇష్టంగానే తింటాడు. పాపకు కూడా పెడతాను నేను. ఫ్యూచర్లో తిని కూడా ఇష్టంగానే తింటుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you on next recipe. Bye bye.